హాయ్ అండి. శారీలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి నేను ఫస్ట్ శారీ మీద ఒక డ్రాయింగ్ అయితే డ్రా చేసుకున్న తర్వాత నేను పర్ల్ మెటాలిక్ గోల్డ్ కలర్ తీసుకున్నా. ఇవి 3 కలర్స్ మిక్స్ చేశాను. మెటాలిక్ కాపర్, బ్రౌన్ అండ్ గోల్డ్, ఈ 3 మిక్స్ చేసి నేను ఈ షేడ్ తీసుకున్నా. నేను డ్రై స్ట్రోక్స్ ఇస్తున్నా. ఫస్ట్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత డ్రై స్ట్రోక్స్ ఇటువైపు పెటల్స్ డిజైన్ ఉన్నాయో అటువైపు డ్రై స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఒకటి సింగిల్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నా. శారీ డార్క్ కలర్ ఉన్నప్పుడు మనం పర్ల్ మెటాలిక్ కలర్స్లో తీసుకుంటా గోల్డ్ కలర్ తీసుకున్నా సరిపోతుంది. అట్లా డ్రై స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ నేను శారీ మీద పెయింటింగ్ వేస్తున్నాను. ఇవి డ్రై స్ట్రోక్స్ అంటారు. ఇది కలర్ ఫిల్లింగ్ ఏం చేయవసరంలో సింపుల్గా కూడా అయిపోతే తక్కువ టైంలో అవుతుంది. ఇవి డ్రై స్ట్రోక్స్ అంటారు. నేను గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇట్లా పైనుంచి డిజైన్ కింద వరకు కొంచెం పెద్దగా తీసుకుని నేను డ్రై స్ట్రోక్స్ ఇచ్చాను. తర్వాత అదే బ్రష్తో నేను లైట్గా కలర్ తీసుకొని మధ్యలో లైను డ్రా చేసుకున్నాను. మధ్యలో లీవ్స్కి మధ్యలో నేను లైన్ డ్రా చేసుకున్నాను. అట్లా మొత్తం శారీలో ఫ్లవర్ మొత్తం స్ట్రోక్స్, ఇవి కూడా లైన్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ డ్రా చేసుకున్నాను. తర్వాత చిన్న డిజైన్ ఉన్నవి అది నేను సిల్వర్ గ్లిటర్ తీసుకుని ఫిల్ చేసుకుంటున్నాను. దానికంటే ముందు గోల్డ్ 3D అవుట్లైనర్ తీసుకుని నేను ఏదైతే పెయింట్ చేశానో డ్రై స్ట్రోక్స్ పెయింట్ చేశానో వాటి లీఫ్ పైన అవుట్లైన్ 3D అవుట్లైనర్ తీసుకుని నేను అది డ్రా చేసి లైన్ వేసుకున్నాను. ఇవి లీఫ్కి మధ్యలో చిన్న డిజైన్ ఉన్నాయి కదా, అదే బ్రష్తో 3D అవుట్లైనర్ కాకుండా పెయింట్తోనే నేను అట్లా ఫస్ట్ డిజైన్ ఇచ్చుకున్నాను. డిజైన్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు 3D అవుట్లైనర్ తీసుకుని దీనికి మనకి పెయింటింగ్ ఒక బ్రష్, 3D అవుట్లైనర్, సిల్వర్ గ్లిటర్ 3D అవుట్లైనర్ కావాలి. నేను 3D అవుట్లైనర్తో ఏదైతే లీఫ్ డిజైన్ ఉందో ఆ షేప్ ఉందో నేను దాని మీద డ్రా చేసుకుంటూ వచ్చాను. తర్వాత సిల్వర్ గ్లిటర్ తీసుకుని నేను లైన్ పెయింట్తో లైన్ ఇచ్చిన దగ్గర గ్లిటర్తో లైన్స్ వేసుకుంటూ వచ్చాను.